ప్రసన్న వదనం ధ్యాయేత్ అని గణపతిని మనం కీర్తిస్తూ ఉంటాం. మనం గణపతి విగ్రహాన్ని చూస్తే ఏనుగు ముఖంతో ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడూ కూడా ప్రసన్న వదనుడిగా ఉంటాడు. మనం కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రసన్నంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మహాగణపతి విగ్రహాన్ని చూస్తే చాలా పెద్ద భారీ విగ్రహం, ముఖం చూస్తే ఏనుగు ముఖం. ఆయన ఎన్ని కష్టం ఉన్నా సరే ప్రసన్న వదనం ధ్యాయేతని మనం కీర్తిస్తూ ఉంటాం కదా. అలాంటి ప్రసన్న వదనుడిని మనం పూజించి ఆయన దగ్గర నుంచి మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటి జీవితంలో అంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ప్రసన్నంగా ఉండాలి. మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏదో చిన్న కష్టం వస్తేనే ఈరోజు కాలంలో మనం ఆత్మహత్యలు చేసుకున్నది చూస్తూ ఉన్నాం. కానీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి అంటే గణపతిని చూసి మనం అలవాటు చేసుకోవాలి, గణపతిని మనం అది కోరుకోవాలి కూడా.